రఘువర్మ మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి సార్, 2025కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పటి నుంచే మొదలైనట్టు తెలుస్తుంది. మళ్ళీ మిమ్మల్ని రెండోసారి ఏకీకరణగా ఎన్నుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే ఏదైతే మీ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో ఆల్రెడీ తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ పరిస్థితి? ఇక మేరకు మీ ప్రణాళిక ఏంటి? ఉపాధ్యాయ మిత్రులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకలపాటి రఘువర్మ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 తరపుని నిన్న విజయనగరం జిల్లాలో మరి అన్ని మండలాల్లో వచ్చినటువంటి శాఖలు ఏకగ్రీవంగా తీర్మానించి మా రాష్ట్ర సంఘానికి నివేదించడం జరిగింది. మరి ఉత్తరాంధ్రకి అయితే మాత్రం అప్పుడు ఉమ్మడి 3 జిల్లాలు ఉండేవి, ప్రస్తుతం అయితే 6 జిల్లాలు అయ్యాయి. 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీటీఎఫ్ సంఘ నాయకులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు మళ్ళీ వివిధ కోణాల్లో రాష్ట్ర పరిస్థితుల సమస్యల్లో మా తాలూకా ప్యానలైజేషన్ పంపించి రాష్ట్ర శాఖ వచ్చే నెల 14-15 తారీఖుల్లో నిర్ణయిస్తుంది నా తాలూకా క్యాండిడేచర్ని. అయితే మరి మీడియా మిత్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులకి నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, మరి గడిచినటువంటి 5 సంవత్సరాల 6 మాసాల్లో ప్రతి సందర్భంలో కూడా ఉపాధ్యాయుల వెంటే నేను ఉన్నాను. ఏనాడు కూడా ప్రభుత్వంతో మాత్రం వివేదించాము తప్ప, మరి ప్రాతినిధ్యం చేసాం తప్ప కాంప్రమైజ్ అయినటువంటి నేచర్ అయితే లేదు. మరి అదే దశలో ఉపాధ్యాయ మిత్రులు మాకు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ నాకు అవకాశం కల్పించాలని చెప్పి నేనైతే మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఉపాధ్యాయుల సమస్యలు ఎప్పుడూ కూడా మరి చిత్తశుద్ధితో ప్రభుత్వాలు నెరవేరిస్తే మంచి ఉద్దేశంతో ప్రభుత్వంతో నడుస్తారు. మేమైతే ఉపాధ్యాయుల ప్రతినిధిగా మాత్రం ప్రతి సందర్భంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలతో మమేకమైన సందర్భం అయితే లేదు. అన్కాంప్రమైజ్ నేచర్తో మాత్రం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిష్పక్షపాతంగా మరి వారి వెంట ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. శాసన మండలిలో అయితే అవనివ్వండి, వేదికల్లో అయితే అవనివ్వండి, మరి గత ప్రభుత్వం అయితే విద్యా వ్యవస్థను కొంత అపలాకుతం చేసినటువంటి సందర్భం అయితే 100% ఉంది. మరి 117 జీవోని మాత్రం ప్రవేశపెట్టారు. అది విద్యా వ్యవస్థకి ఒక గొడ్డలు పెట్టని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దానిని గత ప్రభుత్వంలో కూడా ప్రశ్నించాం. ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారిని కూడా 117 జీవోని అన్కండిషనల్గా రద్దు చేయండి, అది విద్యా వ్యవస్థకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మొన్ననే వారం రోజుల క్రితం వారికి మేమైతే రిపోర్ట్ చేయడం జరిగింది. వారికైతే మేము నివేదించడం జరిగింది. నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో సరే ఉపాధ్యాయుల పక్షానే ఉంటానని చెప్పి నేనేదో తెలియజేసుకుంటూ, మరి గెలుపు ఓటములు అనేది మాత్రం మా ఓటర్లు నిర్ణయిస్తారు. మంచి చేస్తే వెనకాల ఉంటారు. నేనైతే మాత్రం మంచి చేశాను, మంచి చేస్తాను, ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల వెంట ఉంటానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఏదైతే మళ్ళీ మాకు యూనియన్ అయితే కల్పించిందో అందరు యూనియన్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. వారి ద్వారా కూడా వారి మ్యాండేట్ను కూడా తీసుకొని వారి తాలూకు అభిమానాన్ని కూడా తిరుగుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా నేనైతే వినియోగించుకుంటాను. ఏదైతే మా యూనియన్ ప్రపోజ్ చేసిందో మిగతా యూనియన్ అభిమానాన్ని చొరుకొని మళ్ళీ విజయం సాధిస్తారని నమ్మకం నాకైతే మీ ద్వారా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. అంటే ప్రధానంగా చూసుకుంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ సమస్యలు పరిష్కరించారు? టీచర్కి సంబంధించి సమస్యలు అయితే టీచర్లకి చాలా ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్క సమస్య, ఇప్పుడు ఇసుక పాత్రలో ఉన్న ఇసుక ఏ విధంగా కింద మీద ఉంటుందో అదేవిధంగా పాత్రలు పుట్టుకొస్తూ ఉంటాయి, సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. సమస్యలు అనేవి మాత్రం ఒకే రోజు ఓవర్నైట్ జరిగేవి కాదు, కానీ పరిస్థితులు బట్టి ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం కొన్ని పనులు చేయగలుగుతుంది, కొన్నింటినే వాళ్ళ తాలూకా పాలసీ మెట్లు వ్యతిరేకించిన సందర్భాలు అయితే ఉన్నాయి. సమస్యలు అయితే మాత్రం ప్రస్తుతానికి కేజీబీకి మాత్రం ఎంటీఎస్ అనేది ఒకటి ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ ఎంటీఎస్ని మాత్రం నెరవేర్చాలి ప్రభుత్వం, దాన్ని మేమైతే ఒత్తిడి చేస్తున్నాము. గత ప్రభుత్వంలో మేము ఒత్తిడి చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఎంటీఎస్ జీవోని ఇచ్చిందండి, కానీ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు, ఏవో కారణాలు చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎంటీఎస్ నెరవేరుస్తాము, నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు మాకైతే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 56 జీవో, అదేవిధంగా మున్సిపాలిటీ ఉన్నటువంటి పనులు ఉన్నటువంటి ఉపాధ్యాయులకి కొన్ని రూల్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి కూడా మేము సాధించవలసిన అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి పిఎఫ్ ఖాతాలు, మున్సిపాలిటీ టీచర్స్గా పనిచేసిన వాళ్ళకి ఏంటంటే పిఎఫ్ ఖాతాలు అవి కూడా లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం అయితే పిఎఫ్ ఖాతాలు అవి కూడా తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అలాగే మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అయితే మాత్రం సర్వీస్ రూల్స్ అయితే ఇంకా అడాప్ట్ చేయలేదు. 010 అనేది ఒక శాలరీ పద్ధతి మాత్రం వాళ్ళకి అడాప్ట్ చేయడం జరిగింది. సర్వీస్ రూల్స్ కూడా వాళ్ళకి కూడా అప్లై చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని సమస్యలు అయితే నెరవేర్చాము, ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేమైతే మాత్రం అధికారం వచ్చిందా లేదా, గెలిచామా లేదా అన్నది కాకుండా
చిత్తశుద్ధితో మాత్రం మేమైతే మాత్రం ఉపాధ్యాయుల పక్షాన్ని ఏమైతే కొన్ని నెరవేరలేదో ఆ నెరవేరే సమస్యలు కూడా ఇప్పుడు రాబోయే కాలంలో మాకున్నటువంటి బాధ్యతలను బట్టి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? ఉపాధ్యాయులు మేధావులై ఉన్నారండి. వాళ్ళకి సామాన్య ఓటర్లా బరిలో పెట్టాల్సిన అవసరం లేదు. పనితీరే మన తాలూకా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మేము ఏదైతే పనులు చేశామో ఆ పనులన్నింటినీ కూడా మేము ఎన్ని చేస్తామని పాంప్లెట్ రూపంలో రిలీజ్ చేస్తాము. ఆ చేసిన పనులు ఎంతవరకు నెరవేరే మంచి చెడ్డ అన్నది ఉపాధ్యాయులు వాళ్ళు తెలుసుకుంటారు. ఏదైతే మేము చేశామన్నది అది పాంప్లెట్లో కూడా మొత్తం అంతా కూడా వివరంగా మొత్తం మేము తెలియజేస్తాము. ఒకటి మాత్రం వాస్తవం, చాలా సున్నితమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమం అనేది, అలాగే ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి తెలుగును ఎక్కువగా తెలుగులో మనం రాయడం చేస్తాము. ఒకేసారి ఎన్సీఆర్టీ సిలబస్ 10th క్లాస్లో పెట్టడం వల్ల ఏమైందంటే పిల్లలు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మేమైతే ఒకటే చెప్పాం, తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు ద్వారా పరీక్ష రాసుకోవాలనేటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఆ తప్పు చేయొద్దని చెప్పి కూడా మేమైతే నివేదిస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ రానున్న 2025లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతోనో ఎన్నికల్లో మళ్ళీ రెండవసారి అయితే మాత్రం రఘువర్మ అయితే మాత్రం మళ్ళీ పెట్టడం అయితే జరుగుతున్న పరిస్థితి, ఏకీగ్రహం ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఈయనైతే సేవ అయితే ఉపాధ్యాయుల పట్ల అయితే సేవలు అయితే అందించాము, అదేవిధంగా మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్తే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఉపాధ్యాయుల సమస్యలు అనేవి ఒక రోజుతో తీరే ప్రభు కంటిన్యూగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2025 సంబంధించిన ఎలక్షన్ ప్రణాళిక అయితే మాత్రం ఈయనైతే దానికోసం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు మేధావులు, వాళ్ళ కోసం అయితే సాధారణ ఓట్ల ప్రలోభాలతో కృషి చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళే నిర్ణయిస్తారు గెలుపు ఓటం లేని సాధారణ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం.